ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ఇంతవరకు మనల్ని ఆయన కాపాడి రెక్కలను దాచి భద్రపరిచారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, గత ఒక వారం 10 రోజులుగా నాకు అనారోగ్యంతో నేను బాధపడ్డాను. ప్రభు మీ ప్రార్థనలను బట్టి, ఆయన కనికరం వాత్సల్యతను బట్టి ప్రభు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చారు. ఈ జలుబు, అలాగే జ్వరం, తలనొప్పి, వీటన్నిటి నుంచి కూడా దేవుడు నాకు విడుదల ఇచ్చాడు. మీ ప్రార్థన, దేవుని కృప. సో ఈ దినం చక్కటి మాటను దేవుని వాక్యం నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం. దానికి ముందుగా రేపటి దినం పాస్టర్స్ మీటింగ్ ఉంది. సో దేవుడు సేవకులందరినీ ఆయన చిత్త ప్రకారంగా ఆయన బలపరిచి నడిపించును గాక. సేవకులందరినీ మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రేపటి దినం జరుగుతున్న సేవకుల కూడికి అందరినీ మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సో అందరూ కూడా కలిసి వచ్చి దేవుని సన్నిధిలో సేవకులుగా ఒకరినొకరు బలపరుచుకుందాం. చివరి మాసం కనుక మర్చిపోకుండా అందరూ కూడా సంతోషంగా రావాలని ప్రేమతో కోరుకుంటున్నాను. హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క లేఖన భాగం నుండి క్రిస్మస్ని గురించి మనం కొన్ని వారంలో ధ్యానించాం. మరి ఈరోజు కూడా ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నాం. క్రిస్మస్, వాట్ ఈస్ ద క్రిస్మస్? క్రిస్మస్ అంటే ఏంటి? నాకు తెలిసినటువంటి దేవుని యొక్క కృపను బట్టి, ఆ ఆత్మ నాకు ఇచ్చిన ప్రేరణను బట్టి నేను చెప్తున్నాను. షేరింగ్ ఆఫ్ ద జాయ్. సో వాట్ ఈస్ ద క్రిస్మస్ అంటే షేరింగ్ ఆఫ్ ద జాయ్, సింపుల్గా. సో మనం గమనిస్తున్నాం, సంతోషాన్ని పంచుకోవటమే క్రిస్మస్. యేసయ్య జననాన్ని వచ్చి పరలోకము నుండి దేవదూతలు దిగి వచ్చి గొర్రెల కాపర్లకి శుభవర్తమానం తెలియచేసి వాళ్ళు పాటలు పాడారు అని మనం చూస్తున్నాం. వారు గానాలు చేశారు. ఏమని? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగా. కానీ వారు ప్రతిగానాలు చేశారు. అంటే వారు పాటను పాడారు, ఘనపరిచారు దేవుణ్ణి. సేమ్ వే వారు సంతోషాన్ని పంచుకున్నారు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం, సంతోషము, సమాధానం, ఆశీర్వాదము, ఇవన్నీ భూమి మీద కలగాలి అనేది, ఆయన జననం ద్వారా భూమి మీద కలుగుతుంది అనేది దేవదూతలు పాడినటువంటి పాట. సో ఈ పాట ఆ దినాన, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ యొక్క గొర్రెల కాపురులు విని వారు అత్యానంద భరితులై సంతోషిస్తూ వారు బెత్లెహేము వరకు వెళ్ళి దావీదు పట్టణమందు యేసయ్య యొక్క జననాన్ని వారు ఆయన చూచి, ఆయన యొక్క ఆ స్థితిని చూచి వారు దేవుణ్ణి గణపరిచినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. సో ఈ దినాల్లో ఇప్పుడు 2025 సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఇప్పుడు మరి సంతోషం ఏంటి అని అంటే, యేసయ్య జన్మ ఆ దినాన్న అక్షర సంబంధంగానే జన్మించిన ఈరోజు కూడా ఆయన ఆత్మ సంబంధంగా అనేక హృదయాల్లో ఆయన జన్మించినప్పుడు నిజంగా ఆ హృదయాల్లో ఆనందిస్తాయి, పరవశిస్తాయి. సంతోషం, సమాధానం, ఆనందం, నెమ్మది కలుగుతుంది. ప్రియులారా, యేసు ప్రభు జన్మించినందువలన ఆ రోజున భూమి మీద ఆ విధంగా దేవదూతలు పాడారు పాట. ఈ రోజున మనం గమనిస్తే యేసయ్య జననం ద్వారా ఒక హృదయంలో ఆయన జన్మించినప్పుడు ఆ హృదయంలో ఉన్నటువంటి చీకటి, పాపము, అపవిత్రత తొలగిపోతుంది. సో యేసయ్య జననం ఒక వ్యక్తి యొక్క జీవితానికి వెలుగుగా మారుతుంది. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పాప శాపం నుంచి విడిపిస్తుంది. ఆయన జననం ద్వారా అద్భుతమైన, ఆశ్చర్యమైన రీతిలో కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ యొక్క ఉదయకాలమందు దేవుని యొక్క సన్నిధిలోకి చేరినటువంటి మన జీవితంలో యేసయ్యను మనం సొంత రక్షకుడుగా అంగీకరించున్నామా? ఆయన మన హృదయంలో జన్మించున్నాడా? ఒకటి. రెండవదిగా, జన్మించబడినటువంటి యేసయ్యను గురించి మనం సైలెంట్గా ఉండకూడదు. ఆ యొక్క దూతలు ప్రకటించిన విషయాన్ని గొర్రెల కాపురులు వెళ్ళి ప్రభుని చూచి ఆరాధించి, అక్కడ దూతలు తమతో చెప్పిన విషయాలన్నీ వారు అక్కడ తెలియచేశారు అని రాయబడి. అలాగే మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో
ఈ విధమైనటువంటి ప్రత్యక్షతను, ఆ రక్షణ భాగ్యాన్ని ఆయన మన హృదయంలో జన్మించిన విషయాన్ని మనం అనేకులకి షేర్ చేయాలి, అనేకులకి తెలియచేయాలి. అనేక కుటుంబాలకి, అనేక ప్రాంతాలకి, అనేక ప్రజలకు ప్రభువు జన్మించాడు అన్న విషయాన్ని మనం తెలియచేయటం ద్వారా నిశ్చయముగా మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆశ్చర్యమైన రీతిలో కార్యాలు ఆయన జరిగిస్తాడు. కనుక మనం దేవుని బిడ్డలుగా మనం పొందినటువంటి ఆనందం, సంతోషం, షేరింగ్ ఆఫ్ ద జాయ్ మనలో మాత్రమే కాకుండా మనం అనేకులకి షేర్ చేయాలి, అనేకులకి పంచుకోవాలి. యేసయ్య జన్మిస్తే, యేసయ్య నీలో హృదయంలో జన్మిస్తే నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి, నీ పిల్లల జీవితాలకి ఇలా దీవెన, సమాధానం ఉంటుంది అని మనం అనేకులకి ప్రకటన చేయటం ప్రారంభిస్తే నిశ్చయముగా ఆయన జననం ఆ రోజున, ఈ రోజున, అన్ని వేళలా ప్రభు రాకడ పర్యంతం అనేకులకి సంతోషాన్ని పంచుకున్నట్లుగా ఉంటుంది. అనేక హృదయాలు సంతోషం చేత నింపబడతాయి. వారి హృదయాల్లో ఉన్న కన్నీళ్ళు, దుఃఖం తొలగించబడుతుంది. సమాధానకర్తని దేవుడు మనల్ని బలపరుస్తాడు, నడిపిస్తాడు. కృప మనకు తోడుగా ఉండనుగాక. దయచేసి అందరికీ షేర్ చేయండి. ఈ వాక్యం ఈ విధంగా మనం ఇతరులకి షేర్ చేయడం ద్వారా కూడా మనం సంతోషాన్ని ఇతరులతో పంచుకున్న వాళ్ళం అవుతాం. కనుక ఈ విషయాన్ని షేర్ చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రం. క్రిస్మస్ దినాల్లో మేము క్రిస్మస్ ఏంటో నాయన మీ యొక్క ఆత్మ ద్వారా మాకు విషదపరుస్తూ అనేక విషయాలు తెలియచేస్తూ వస్తున్నారు. అందుకే స్తోత్రం. ఈ రోజును కూడా నాయన వాట్ ఈస్ ద క్రిస్మస్ అనగా షేరింగ్ ఆఫ్ ద జాయ్ అని మీరు మీ యొక్క ఆత్మ ద్వారా మాకు విశదీకరింపజేశారు. దేవదూతలు మీ జననం రోజున పాటలు పాడి వారు అయ్యా మీ నామానికి పరిచారు. అలాగే నేను విన్నటువంటి ఆ యొక్క సమాచారాన్ని బట్టి నేను గొర్రెల కాపర్లు కూడా వెళ్ళి అయ్యా మీరు మిమ్మల్ని కనుగొని దేవదూతలు తమతో చెప్పిన విషయాలన్నీ అక్కడ తెలియచేశారని మేము చదువుతున్నాం. ఆ విధంగానే ప్రభా ఈరోజు కూడా నేను ప్రతి కుటుంబం, ప్రతి హృదయం మిమ్మల్ని నాయన స్వరక్షకుడిగా తమ యొక్క హృదయాల్లో మీకు స్థానం ఇవ్వాలి. మీరు వారి హృదయాల్లో, మా హృదయాల్లో జన్మించిన వారై అనేకులకి మేము మీ యొక్క ప్రేమను, సంతోషాన్ని పంచుకునే వ్యక్తులుగా, ఆనందాన్ని ఇతరులతో పంచుకునే వ్యక్తులుగా ఉండాలని మీ యొక్క ఆత్మ మాకు విశదీకరించారు. ఈ మాటలు విన్న మేము మా జీవితాల్లో మేము ఆ విధంగా అనేకులకి మీ సువార్తను, సంతోషాన్ని పంచుతూ మీరు ఆఖరికి రాజ్యానికి సిద్ధపడుతూ సహాయం చేయండి. కృపయు, కాపుదల, సమాధానం మెండుగు దయచేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం ఈ యొక్క ఆనందం, సంతోషం ఆయన రాకడ పర్యంతం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.